హిమాచల్కు చెందిన చంచల్నాథ్ అఘోరి. ఈమె పేరు చెబితేనే అతీత శక్తులు అందరికీ గుర్తుకు వస్తాయి. కాళీమాతకు ఈమె జీవితాన్ని అంకితం చేసింది. అగ్గిపుల్ల సహకారం లేకుండానే గాలిలో నిప్పును పుట్టిస్తోంది చంచల్నాథ్ అఘోరి. నేలపై ఉన్న నిమ్మకాయను ఆమె మంత్రశక్తితో గాలిలోకి ఎగిరే విధంగా చేస్తోంది. ఇదే ఈమె స్పెషాలిటీ. పంచభూతాలు ఈమె కంట్రోల్లో ఉంటాయనేది అందరి నమ్మకం. అంతా ఈమెను కాళికామాత ప్రతిరూపంగా భావిస్తారు. ఈమెను దర్శించుకునేందుకు, ఆశీర్వాదం పొందేందుకు భక్తులు ఎగబడతారు. అదే లిస్టులో ఉన్న మరో సాధ్వి ధనేశ్వరి. ప్రకృతికి మానవ రూపంగా ఈమెను చూస్తూ ఉంటారు భక్తులు. ప్రకృతితో, జంతువులతో ఈమెకు ఉన్న అనుబంధం ఎవ్వరికీ అంతు చిక్కదు. ఈమెను చూస్తే చాలు జంతువులు ఈమె దగ్గరకు పరిగెత్తుతాయి, ఆమె చుట్టూ ఆడుకుంటాయి. అతి చిన్న వయసులోనే కుటుంబాన్ని వదిలేసి శాంతి స్థాపన కోసం సాధ్విగా మారిపోయింది ధనేశ్వరి. శాంతికి ప్రతిరూపంగా కనిపించే ఈమె కూడా కుంభమేళాలో భక్తులను తెగ ఆకర్షిస్తోంది. ఇక 16 ఏళ్ల వయసులోనే కుటుంబాన్ని వదిలేసిన హేమలత అఘోరి కూడా మహాకుంభమేళాలో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. ఈమెను దర్శించుకుని ఆశీర్వాదం